Good morning everyone. Today seventh problem. General test లోపల seventh problem. First of all వీటికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ని మనం రాసుకుందాం. ఫస్ట్ వన్ పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ లోపల డెబిట్ రూల్ ది రిసీవర్. డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. అంటే పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ టు పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్. సో పర్సనల్ లోపల డెబిట్ ద రిసీవర్ అంటే ఆర్గనైజేషన్ నుంచి ఎవరైనా బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటే వాడిని డెబిట్ అనాలి. దెన్ నెక్స్ట్ ఆర్గనైజేషన్ కి ఎవరైనా బెనిఫిట్ ఇస్తే గివర్, దట్ పర్సన్ ఇస్ గివర్. గివర్ ఏం చేయాలి? క్రెడిట్ అనాలి. దెన్ నెక్స్ట్ సెకండ్ వన్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్ అండ్ ప్రాపర్టీస్. దీని రూలు డెబిట్ వాట్ కమ్స్ ఇన్, వాట్ కమ్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. థర్డ్ వన్ నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ఎక్స్పెన్సెస్, లాసెస్, క్రెడిట్ ఇన్కమ్ అండ్ గెయిన్. అంటే ఇవి మనకు ఉన్నటువంటి డెబిట్ క్రెడిట్ రూల్స్. సో ఈ రూల్స్ ని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఉన్నటువంటి గివెన్ ట్రాన్సాక్షన్ ని డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెంత్ ప్రాబ్లం, రైట్ ద జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్ ఆఫ్ ఆంటోనీ. ఆంటోనీ అనే వాడి బుక్ లోపల జర్నల్ ఎంట్రీస్ రాయండి అని చెప్తా ఉంటారు. సో దానికి సంబంధించి ఫస్ట్ మార్చ్ 2019 మిస్టర్ ఆంటోనీ స్టార్టెడ్ వర్త్ 13,000, స్టాక్ 7,000. అంటే మిస్టర్ ఆంటోనీ స్టార్టెడ్ బిజినెస్. అంటే ఆంటోనీ అనే క్యాండిడేట్ 13,000 క్యాష్ తోటి 7,000 స్టాక్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసిండు. హియర్ ఇట్ ఈస్ క్యాష్ అండ్ స్టాక్. క్యాష్ అండ్ స్టాక్ ఆర్ అసెట్స్. క్యాష్ అండ్ స్టాక్స్ ఆర్ అసెట్స్. ఇప్పుడు ఆంటోనీ అనే వ్యక్తి గివర్ అంటే బెనిఫిట్ గివర్. మన ఆర్గనైజేషన్ కి ఈ పర్సన్ బెనిఫిట్ గివర్. ఇక్కడ అసెట్ అనేది రియల్ అకౌంట్ రూల్ ప్రకారం బిజినెస్ లోపలికి ఒక 13,000 క్యాష్ అండ్ స్టాక్ వచ్చేసి ఒక 7,000 స్టాక్ అనేది బిజినెస్ లోపలికి కమ్స్ ఇన్ అయింది. అసెట్ రూపంలో కమిన్ అయింది. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం కమ్స్ ఇన్. కమిన్ రూల్ ప్రకారం డెబిట్. ఓకేనా? ఈ డెబిట్ ఎట్లా అంటే అసెట్ డెబిట్, నెక్స్ట్ స్టాక్ అంటే స్టాక్ అండ్ క్యాష్ ఆర్ డెబిటెడ్. గివర్ ఎవరు? ఆంటోనీ. ఆంటోనీ ఇస్ ద గివర్. గివర్ రిలేటెడ్ టు పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్స్ ప్రకారం క్రెడిట్. ఓకే. సెకండ్ వన్ బ్రాట్ ప్లాంట్ ₹5,000. బ్రాట్ మీన్స్ పర్చేజ్. బ్రాట్ మీన్స్ పర్చేజ్. సో ఏం పర్చేజ్ చేసిరు? ప్లాంట్ ని పర్చేజ్ చేసిరు. ప్లాంట్ ని పర్చేజ్ చేసిరు. ప్లాంట్ అంటే ఏంటి? అసెట్. అసెట్ పర్చేజ్ చేసిరు. హియర్ ఇట్ ఈస్ పర్చేజ్ చేసినటువంటి ప్లాంట్ ని మనకి కమ్స్ ఇన్. అసెట్ రూపంలో కమిన్ అయింది. కమిన్ అనేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం కమ్స్ ఇన్ డెబిట్. At the same way 5,000 cash asset. asset అనేది ఇక్కడ మళ్ళీ goes out. goes out అనేది మళ్ళీ related to real account. real account rule ప్రకారం as per real account goes out asset is credited. plant అనేది coming asset అనేది real account rule ప్రకారం debited. అంటే అసెట్ వచ్చింది కాబట్టి డెబిట్, క్యాష్ పోయింది కాబట్టి క్రెడిట్. దెన్ నెక్స్ట్ పోస్టేజ్ పెయిడ్. పోస్టేజ్ అన్నాడు.
Here it is expenditure. Here it is expenditure. Expenses losses are debited. Rule of nominal account. Nominal account rule ప్రకారం debit. At the same way 500 అనేది cash. Cash అంటే asset. Asset అనేది goes out. Asset goes out. Goes out ఏంటిది credit. ఓకేనా? asset goes out. కాబట్టి postage అనేది expenditure debit. Then next cash and asset goes out credit. Then next paid sundry expenditure. Paid లోనే చెప్పింది ఇక్కడ ఈ సెంటెన్స్ లోనే ఉంది sundry expenditure అంటే expenditure related to nominal account. Nominal account rule ఏంటిది debit. All expenses are debited. అంటే expenditure pay చేస్తే మనకు ఒక 5000 రూపాయస్ 500 రూపాయస్ క్యాష్ అనేది goes out. 500 క్యాష్ అనేది goes out. ఈ goes out ఏ రూలు? రియల్ అకౌంట్ రూల్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం goes out అంటే క్రెడిట్. ఓకే? at the same way paid into bank. బ్యాంక్ లో పే చేసినాం. బ్యాంక్ లో పే చేయడం ద్వారా మన దగ్గర ఒక 10000 రూపాయస్ అనేది క్యాష్ goes out అవుతుంది. goes out అనేది రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్. at the same way bank is the artificial person, receiver, benefit receiver ఏమంటాం పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్. ఓకే? క్యాష్ అనేది goes out డెబిట్. క్యాష్ అనేది goes out కాబట్టి క్రెడిట్. at the same time bank is the receiver అనేది పర్సనల్ అకౌంట్ రిలేటెడ్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి డెబిట్. నెక్స్ట్ paid salary means expenditure related to nominal account. nominal account rule ఏంటిది debit. at the same way 5000 cash అనేది మనం salary pay చేయడం ద్వారా goes out అంటే credit. rule of real account rule ప్రకారం credit. cash withdrawn from bank for office use అన్నాడు. క్యాష్ వస్తుంది, గివర్ ఎవరు? బ్యాంక్. అంటే క్యాష్ అనేది కమింగ్ ఏ అకౌంట్? రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్. దెన్ నెక్స్ట్ బ్యాంక్ ఈజ్ ద గివర్ అనేది పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం credit. Okay, this is the seventh problem divided into based on debit credit rules. Okay, thank you. ఓకే, మనం ఆంటోనీ ప్రాబ్లం చెప్పుకుంటున్నాం. సెవెంత్ ప్రాబ్లం. ఈ సెవెంత్ ప్రాబ్లానికి మనం యాజ్ పర్ డెబిట్ క్రెడిట్ రూల్ ప్రకారం డివైడ్ చేసినాం, కానీ వాటిని జర్నల్ ఎంట్రీ ఎలా రాస్తారో ఒకసారి చూద్దాం. ఓకే, మిస్టర్ ఆంటోనీ స్టార్టెడ్ బిజినెస్ వర్త్ క్యాష్ 13000, స్టాక్ 7000. అంటే ఇక్కడ క్యాష్ అండ్ స్టాక్ ఆర్ అసెట్స్. మిస్టర్ ఆంటోనీ ఇస్ ద పర్సన్. ఓకేనా? అంటే క్యాష్ అండ్ స్టాక్ అనేది అసెట్, ఆంటోనీ అనేది పర్సన్. అంటే క్యాష్ స్టాక్ అనేది బిజినెస్ లోపలికి రావడం జరుగుతుంది. సో రియల్ అకౌంట్ రూల్ ప్రకారం స్టాక్ అండ్ క్యాష్ ఆర్ డెబిటెడ్. సో క్యాష్ అండ్ స్టాక్ ఆర్ డెబిటెడ్. డేట్ 1/3/2019. ఏమేంటి డెబిట్? క్యాష్ అకౌంట్, డెటార్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది? ఇంకో అసెట్ స్టాక్ అకౌంట్, డెటార్. టోటల్ 7000.
అంటే ఇవి రెండు అసెట్స్ కాబట్టి కమ్స్ ఇన్ కాబట్టి డెబిట్. అట్ ద సేమ్ టైం మిస్టర్ ఆంటోనీ ఇస్ ద గివర్. బిజినెస్ స్టార్ట్ చేయడానికి మిస్టర్ ఆంటోనీ క్యాష్ అండ్ స్టాక్ ను గివింగ్ బెనిఫిట్ ఇచ్చిండు. సో అట్ ద సేమ్ టైం గివర్ ని మనము క్రెడిటర్ అంటారు. క్రెడిటర్ ఇట్ ఇస్ 2 తోటి స్టార్ట్ అవుతుంది. 2 మీన్స్ క్రెడిట్ టు మిస్టర్ ఆంటోనీ. మిస్టర్ ఆంటోనీ క్యాపిటల్ టోటల్ ఎంత వాడు గివర్ 20,000. ఓకేనా. మిస్టర్ ఆంటోనీ ఇస్ ద గివర్. గివర్ ఏమంటాం క్రెడిట్. క్రెడిట్ కి ఇక్కడ 2 తోటి స్టార్ట్ చేస్తాం. సో దీన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాం ఎట్లా చదువుతాం అనేది క్యాష్ అకౌంట్ డెటార్ స్టాక్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ ఆంటోనీ క్యాపిటల్ అకౌంట్. ఓకే దీన్ని నారేషన్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ ఏంటి నారేషన్? బీయింగ్ బిజినెస్ స్టార్ట్ విత్ క్యాష్ అండ్ స్టాక్. ఇలా రాయడం ద్వారా ఆ ఫస్ట్ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోతుంది. సెకండ్ ట్రాన్సాక్షన్ ఏంటిది? బ్రాట్ ప్లాంట్ ₹5,000. బ్రాట్ అంటే పర్చేజ్. పర్చేజ్ అంటే కొనడం. సో ఇక్కడ కొనడం ద్వారా ఎక్స్పెండిచర్ కావడం లేదు. ఒక మనకి ఆ ఎక్స్పెండిచర్ కి సంబంధించిన అమౌంట్ అక్కడ కనిపిస్తుంది. ఆ ఫిగర్ కనిపిస్తుంది. అసెట్ అంటే ప్లాంట్ ని కొంటున్నాం అంటే ప్లాంట్ అనేది అసెట్. అసెట్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ₹5,000 అసెట్ అనేది గోస్ అవుట్ అవుతుంది. డేట్ వచ్చేసి 2/3/2019. ప్లాంట్ అకౌంట్ డెటార్. ప్లాంట్ అకౌంట్ ఎంత? ₹5,000. అట్ ద సేమ్ టైం మనకి ₹5,000 అసెట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం గోస్ అవుట్ ఏంటిది? ప్లాంట్ రావడం ద్వారా ₹5,000 అనే క్యాష్ అనే అసెట్. క్యాష్ గోస్ అవుట్ అయింది. గోస్ అవుట్ అంటే క్రెడిట్. క్రెడిట్ ఇక్కడ ఎట్లా రాస్తాం? 2 తోటి రాయడం జరుగుతుంది. ఓకే ప్లాంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ బీయింగ్ asset purchased. being asset purchased. ఓకే అంటే ఒక ప్లాంట్ రావడం జరిగింది, క్యాష్ అనేది పోవడం జరిగింది. థర్డ్ డేట్ నాడు ఏం జరుగుతుంది? paid for postage ₹500. ఓకే paid for postage ₹500 అంటే పోస్టేజ్ కి సంబంధించినటువంటి రిలేటెడ్ ఎక్స్పెండిచర్ పే చేస్తున్నాం. సో పోస్టేజ్ అనేది ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ అనేది రిలేటెడ్ టు నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం ఎక్స్పెండిచర్ లాసెస్ ఆర్ డెబిటెడ్. హియర్ ఇట్ ఈస్ పోస్టేజ్ అకౌంట్ డెటార్ ఎంత? 500. పోస్టేజ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ 500 డెబిటెడ్, ఖర్చు కాబట్టి ఎక్స్పెండిచర్ కాబట్టి. అట్ ద సేమ్ టైం పోస్టేజ్ కి 500 పే చేయడం ద్వారా మనకు ఒక క్యాష్ అనేది అసెట్ అనేది గోస్ అవుట్ అవుతుంది. 500 అసెట్ గోస్ అవుట్ రిలేటెడ్ టు రియల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిటెడ్ టు క్యాష్ అకౌంట్. అంటే 2 అంటే ఏంటి? క్రెడిట్. పోస్టేజ్ అకౌంట్ డెటా టు క్యాష్ అకౌంట్. being postage expenditure paid. అంటే ఈ నారేషన్ ఎందుకు దీన్ని ఎందుకు డివైడ్ చేస్తాం అనేది చెప్తుంది. ఈ నారేషన్ త్రూలో మనం ఇదని డివైడ్ చేయడానికి రీజన్ ఏంటిది? ఇక్కడ ఏంటిది? బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు రాసేటువంటి ట్రాన్సాక్షన్, ఇక్కడ అసెట్ పర్చేజ్ చేసినప్పుడు రాసేటువంటి ట్రాన్సాక్షన్, ఇక్కడ ఎక్స్పెండిచర్ పే చేసినప్పుడు రాసే ట్రాన్సాక్షన్. ఓకే దెన్ నెక్స్ట్ sundry expenditure paid. Fifth
sundry expenditure account, data account, cash account. Amount ఎంత 500, మళ్ళీ ఇది కూడా 500 డెబిట్ లో రావాలి, 500 క్రెడిట్ లో రాయాలి. బీయింగ్ sundry expenses paid. ఓకేనా? అంటే ఇచ్చినటువంటి ట్రాన్సాక్షన్ ని మనం అకౌంటింగ్ రూల్, డెబిట్ క్రెడిట్ రూల్ ప్రకారం ఎట్లా డివైడ్ చేస్తాం చూస్తాం. దాన్ని డివైడ్ చేసిన దాన్ని జర్నల్ ఎంట్రీలో ఎలా రాయాలి అనేది ఇక్కడ చూస్తున్నాం. ఓకేనా? దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.